హలో ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. అంటే 3,00,000లకు సంబంధించినటువంటి లోన్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, దాని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ దాని మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎంబీసీ వాళ్ళకి, అండ్ బీసీ ఫెడరేషన్ వాళ్ళకి, మైనార్టీ వాళ్ళకి, అండ్ క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళకి అందరికీ కూడా సపరేట్ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే సపరేట్ విండో అనేది ఉంటుంది. అండ్ మీరు ఏ క్యాస్ట్ అయితే దానికి సంబంధించినటువంటి దాని మీద క్లిక్ కొట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బీసీ సంబంధించినటువంటి మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇది బీసీ ఫెడరేషన్ సంబంధించి, బీసీ కార్పొరేషన్ సంబంధించి అనమాట. ఫెడరేషన్ అంటే ఏంటి అంటే, చాలా క్యాస్ట్లకి ఫెడరేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ ఫెడరేషన్స్ అనేవి ఉన్నాయి బీసీ వాళ్ళకి సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే, అంటే మీ క్యాస్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వర్క్ కోసం మీరు కనుక అప్లై చేసుకుంటే మాత్రం ఈ బీసీ ఫెడరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాస్ట్ రిలేటెడ్ కాదు, మీరు క్యాస్ట్ రిలేటెడ్ వర్క్ కాకుండా వేరే వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం బీసీ కార్పొరేషన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా, బీసీ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో. అండ్ నేనైతే బీసీ కార్పొరేషన్ కింద అప్లై చేస్తున్నాను. అంటే బీసీ కులవృత్తి కాకుండా వేరే వర్క్ కోసం లోన్ అనేది అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసినట్టే మీరు ఇక్కడ చూడండి, మీ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత లబ్ధిదారుని రకం అని అడుగుతారు అనమాట. బెనిఫిషియరీ టైప్ అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనమాట. బ్యాంక్ లింక్ స్కీమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత సెక్టార్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సెక్టార్ సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ఆప్షన్లన్నీ కనపడతాయి అనమాట. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ అయితే మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అగ్రి బేస్డ్ సంబంధించినటువంటి యూనిట్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. యానిమల్ హస్బెండరీ అంటే పశువులకు సంబంధించి బిజినెస్ కోసం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. హార్టికల్చర్ అనమాట, పూల బిజినెస్ కోసం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ సర్వీస్ బిజినెస్ అనమాట. అంటే మీకు ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే, మీరు డెకరేషన్ కానివ్వండి, అవి కాకుండా మీకు ఏదైనా ఇంటర్నెట్ షాప్ పెట్టుకోవాలనుకుంటే కానివ్వండి, చాలా రకాల బిజినెస్లు ఉంటాయి కదా, వాటి కోసం మీరు ఇండస్ట్రీ సర్వీస్ బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు టీవీ రిపేర్ షాప్ కానివ్వండి, అండ్ చాలా రకాల షాప్ బిజినెస్ అనమాట. షాప్ బిజినెస్ కోసం మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే మైనర్ ఇరిగేషన్, వాటర్ రిలేటెడ్ సంబంధించినటువంటి వర్క్కి సంబంధించి మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనమాట. అంటే మీరు కారు కానీ ఆటో కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత స్కీమ్ అనేది ఇక్కడ కొట్టండి. నేను ఇండస్ట్రీ సర్వీస్ బిజినెస్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట. చూసుకోండి, షాప్ బిజినెస్, ఎయిర్ కూలర్ కానివ్వండి, అల్యూమినియం స్టీల్ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, ఆటో స్పేర్స్, బేకరీ, అండ్ మీరు బేకరీ బిజినెస్ కానివ్వండి, బార్బర్ షాప్ కానివ్వండి, అండ్ ఇలాంటివి అనమాట, కార్పెంటర్ వర్క్. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మీరు ఏదైనా మిల్లు పెట్టుకోవాలనుకుంటే పవర్ లూమ్ కానివ్వండి, చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేనైతే డిజిటల్ కెమెరాని పెడుతున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు గో అనే దాని మీద కొట్టాలి. ఇక్కడ మీ పేరు, ఆధార్ నెంబరు, ఆటోమేటిక్గా మీ ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది వస్తుంది. అండ్ బెనిఫిషియరీ టైప్ దగ్గర ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ అనేది సెలెక్ట్ చేశాను. అవి కాకుండా మీరు వేరే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత స్కీమ్ వచ్చేసినట్టు నేను డిజిటల్ కెమెరా అనేది సెలెక్ట్ చేశాను. మీరు ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఆ బిజినెస్ అనేది మీరు స్కీమ్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసినట్టే 2 లక్షలు, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ వచ్చేసినట్టే 4 లక్షలు అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి లొకేషన్ వివరాలు అనేది అడుగుతుంది అనమాట. ఆ తర్వాత మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను డిస్టిక్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత పంచాయతీ కానివ్వండి, మీ వార్డు ఏందనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఊరైతే పంచాయతీ ఉంటుంది, మాది మున్సిపాలిటీ కాబట్టి వార్డు అనేది ఉందన్నమాట. నేను వార్డు అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత గ్రామం అండ్ నివాసం ఇవి ఏం అవసరం లేదు, కిందకి రండి. అండ్ లబ్ధిదారుని రకం ఇండివిజువల్, అండ్ ఇవన్నీ కూడా మీరు ఇదివరకు ఎంటర్ చేశారు కదా, అవన్నీ కూడా కనపడతాయి అన్నమాట.
ఆ తర్వాత యూనిట్ కాస్ట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ బిజినెస్‌కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎంత ఖర్చు అవుతుందనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నేను 2,50,000 అనేది పెట్టాను. మన బిజినెస్‌కి ఎంత ఖర్చు అవుతుందనేది. అండ్ సబ్సిడీ వచ్చేసినైతే మనకి 1,50,000 అనేది వస్తుంది. బ్యాంక్ లోన్ వచ్చేసినైతే మీకు 1,00,000 వరకు కూడా వస్తుందన్నమాట. ఓకేనా? లోన్ అనేది 1,00,000 వరకు కూడా వస్తుంది. టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చేసినైతే మనకి 2,50,000 మీకు ఆల్రెడీ ఎంటర్ చేశారు కదా! అది ఇక్కడ మీకు కనపడుతుంది. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, మీ లోకల్‌గా బ్యాంక్ అకౌంట్ ఎక్కడుందనేది, ఏ బ్యాంక్‌లో ఉంటే మీరు ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేశాను. బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మండల్ నల్గొండ అర్బన్ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి నల్గొండ అర్బన్‌లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులన్నీ కూడా మీకు ఇక్కడ కనపడతాయి అన్నమాట. దానికి సంబంధించినటువంటి బ్రాంచ్‌లన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. మీకు ఏ బ్రాంచ్‌లో అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఐఎఫ్ఎస్సి కోడ్ చూసుకుంటే మీకు సరిపోతుంది. ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీకు ఇక్కడ కనపడుతుందన్నమాట ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది. పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ ఇష్టం, కావాలంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. అండ్ ఆ తర్వాత మీ నేమ్ అనేది కనపడుతుంది. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది కనపడుతుంది. అండ్ మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కనపడుతుంది. అండ్ మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత వచ్చేసినది మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా? ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అండ్ మేల్ ఆర్ ఫీమేల్, మేల్ అని పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత రూరల్ అండ్ అర్బన్, అండ్ అర్బన్ అనేది సెలెక్ట్ చేశాను. నేను పట్టణంలో ఉంటాను కాబట్టి, సిటీలో ఉంటాను కాబట్టి అర్బన్ పెట్టాను. మీరు ఊరైతే రూరల్ పెట్టండి. అండ్ మీ క్యాస్ట్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బీసీఏనా బీనా అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఆ తర్వాత కింద చూడండి క్వాలిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఇందులో డిగ్రీ పాస్ అనేది పెట్టాను. నేను డిగ్రీ అయిపోయింది కాబట్టి డిగ్రీ అనేది పెడుతున్నాను. ఆ తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇన్కమ్ ఎంటర్ చేసిన తర్వాత కిందికి రండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది కదా, మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆక్యుపేషన్ అంటే మీరు ప్రస్తుతం ఏం చేస్తారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను అదర్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి వల్నరబుల్ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది మీకు అవసరం లేదు. అండ్ మీరు కనుక సఫాయి కర్మచారీస్ అయితే, లేదు అనుకుంటే మీరు ఇది వరకు జైలుకి వెళ్ళి వచ్చేస్తే కానివ్వండి, లేదా మీరు మున్సిపాలిటీ వర్కర్స్ అయితే మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇది వదిలేసేయండి. ఓకేనా? మీ డోర్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. మీ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఈ రెండు బాక్స్లు క్లిక్ కొట్టేసి ప్రివ్యూ కొట్టాలన్నమాట. ప్రివ్యూ కొట్టిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంది. అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. అవన్నీ కూడా చూసుకొని మీరు సబ్మిట్ బటన్ అనేది కొట్టండి. సో ఇది అనమాట మనకి రాజు యువ వికాసం సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్. అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్, ఇన్కమ్, ఫోటో, పాన్ కార్డ్ అనమాట. ఇవి కావాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.